హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు టీవీ1 కాలేజ్ స్టైల్. ఈరోజు మన కాలేజ్ స్టైల్ వచ్చేసి రామాయంపేటలోని స్నేహ ఇంటర్మీడియట్ కాలేజ్లో ఉన్నామండి. మీకు తెలుసుగా మన కాలేజ్ స్టైల్ గురించి. ఈరోజు మన కాలేజ్ స్టైల్లో ఫుల్ రచ్చ చేసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఆన్ ఇట్. మనం ఇప్పుడు స్నేహ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ సార్ సత్యనారాయణ సార్తో ఉన్నామా. సార్, ఫ్యూ థింగ్స్ అబౌట్ ది కాలేజ్. రామాయంపేట లోపల 1998లో ఈ స్నేహ విద్యా సంస్థను 60 మంది విద్యార్థులతో ప్రారంభించబడి ఇప్పుడు దాదాపు 2200 మంది విద్యార్థులు మా కళాశాలలో రామాయంపేట బ్రాంచ్లో అధ్యయనం చేస్తున్నారు. ఈ మెదక్ జిల్లాలో మెదక్ డివిజన్లో స్నేహ ఇస్ ద బెస్ట్ అండ్ నెంబర్ 1 కాలేజ్. విద్యార్థుల యొక్క వాళ్ళు ఉన్న టాలెంట్ను, వాళ్ళ యొక్క కళను మరి వాళ్ళు ఆ విధంగా వెలికి తీయడానికి ప్రయత్నించి ఇక్కడ ఈ అవకాశం మా కళాశాలలో కల్పించినందుకు టీవీ1 వారికి స్నేహ కళాశాల తరఫున, యాజమాన్యం తరఫున మరియు విద్యార్థుల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. హాయ్ గర్ల్స్. ఏంటి మీ స్నేహ కాలేజ్ రచ్చ ఇంతేనా? ఇప్పుడు రచ్చ చేశారు. ఫస్ట్ నీ పేరేంటి? నా పేరు ఎం రమ్యకుమారి. రమ్యకుమారి, నీ హాబీస్ ఏంటి? వాచింగ్ టీవీ, ప్లేయింగ్ గేమ్స్ అండ్ రీడింగ్ బుక్స్. ఓకే రమ్యకుమారి, ఇప్పుడు నీకు దేవుడు ప్రత్యక్షమై నేను ఒక్కరోజు అబ్బాయిలా ఉంటే నువ్వేం కోరుకుంటావు? చెప్పు. క్రికెట్ ఎవరు ఆడరు కదా, క్రికెట్ ఆడడానికి ట్రై చేస్తా. ఇప్పుడు చెప్పు, నీ పేరేంటి? భార్గవి. భార్గవి, నీ హాబీస్ ఏంటి? వాచింగ్ టీవీ. ఇంకా వాచింగ్ టీవీ. ఎందుకంటే సిగ్గుపడుతున్నావు ఎందుకు? ఇమిటేటింగ్ అదర్స్. ఓ గ్రేట్. ఎవరిని ఇమిటేట్ చేస్తావు? మిమ్మల్ని. పట్టుకో. సరే, ఇప్పుడు నువ్వు నేను పట్టుకో. ఏం కాదు, నేను భార్గవి. చెప్పు, మాట్లాడు ప్లీజ్. నో, నేను మాట్లాడను. మాట్లాడిపిస్తాను అందరికి. మళ్ళీ మాట్లాడు ప్లీజ్. మాట్లాడు. సరే, ఇమిటేషన్ ఓకే, నన్ను పక్కన పెట్టి ఇంకా ఎవరిని చేస్తావు? నీ ఫ్రెండ్స్ ని కానీ నీ సార్ని కానీ ఎవరిని చేస్తావు? సునీత. సునీత, ఓకే. సునీత ఏంటి అలా నిలబడ్డావు? ఎప్పుడు పని ఉండదు, అందుకే కాలేజ్కి వస్తున్నావు. ఓకే, ఎవరమ్మా సునీత గారు ఇక్కడ? అంటే నువ్వు పని లేకుండా కాలేజ్కి వస్తావా? పని ఏదైనా చూసుకోవడానికి. సునీత, నీ హాబీస్ ఏంటి సునీత? ప్లేయింగ్ గేమ్స్. ప్లేయింగ్ గేమ్స్. విచ్ కైండ్ ఆఫ్ గేమ్స్? త్రో బాల్. ఇంకా ఐ లైక్ ద త్రో బాల్. నువ్వు చూడడానికి పట్టిగుంటా. నువ్వు త్రో బాల్ ఆడతావా? వై నాట్? చూడడానికి పట్టిగుంటా, త్రో బాల్ ఆడనికి రాదా? అవును, బేసికల్ గా పొట్టి వాళ్ళు చాలా గట్టి వాళ్ళు కదండి కదా. అండ్ సునీత, ఇప్పుడు నువ్వు ఒక డే నీకు దేవుడు ప్రత్యక్షం నేను అబ్బాయిలా అనుకోవడానికి ఏం చేస్తావు? నీలా మంచి యాకర్ అవ్వాలనుకుంటా. సరే, ఈరోజు మన షోకి మీ ఫీమేల్ యాంకర్ అండి. మన ఇద్దరం కలిసి వద్దాం. అది కెమెరా, నువ్వు యాంకర్, నేను కాలర్. ఈ కాలరా లేకపోతే ఈ కాలరా? ఇప్పుడే అప్పుడే జోక్సా? ఈ కాలర్. ఈరోజు మన ప్రోగ్రామ్ లో మనం మాట్లాడబోతున్నాం. హలో, హాయ్, ఎవరు? హలో. హలో, హాయ్ అండి. హాయ్, ఎవరు? నేనండి, అబ్బాయిని. అబ్బా. హలో 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 హలో. బోలో బోలో, వినిపిస్తుంది. ఉన్నారండి? ఉన్నామండి. మీరు మాట్లాడుతున్నారు. చెప్పండి, ఏం పేరు? నా పేరు అభిషేక్ అండి. అభిషేక్. అవునండి. అయ్యే, కాల్ కలిసిందే. హలో హలో. మమ్మీ కాల్ కలిసింది. హలో, మీరు నా సైడ్ డాష్ ఉంచండి. షూర్ మేడం. మేడం, నీకు పెద్ద ఫ్యాన్ అండి నేను. అసలు నేను పొద్దున్న లేస్తే నేను గుడికి వెళ్తే దేవుడు నన్ను మొక్కమంటే ఫస్ట్ నా పర్సనల్ నీ ఫోటో వేసి మొక్కుంటాను మేడం. అవునా? అవునండి మేడం. మీరు మాట్లాడిన చాలా ఇష్టం మీరు అంటే. నాకు మాట్లాడిన ఎక్కడ నువ్వు ఎక్కడ మాట్లాడిస్తున్నావు? నువ్వు వాస్తే కదా నేను మాట్లాడేది. చెప్పు. హలో అభిషేక్. 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 అరే అంతే ఏంది మేడం, అంతా మీ ఇష్టమా? మాట్లాడమంటారు, వద్దంటారు, అంతా మీరంటే మేమెందుకు మేడం? మళ్ళీ నువ్వే కదా. మొత్తం మీరే చేస్తాను మేడం. నువ్వే కదా. హలో హలో హలో. ఏ దొంగనా ఈమె, వద్దురా. ఏమన్నా కాల్ కట్టేసాం. హలో హలో. కాల్ కట్ అయిందా? హలో హలో. సారీ అండి, కాల్ కట్ అయిపోయింది. సూపర్ సూపర్ అవసరం. క్లాస్ చూడండి. నీ పేరు? వాట్ ఇస్ యువర్ నేమ్? కే స్వప్న. స్వప్న, నీ హాబీస్ ఏంటి స్వప్న? వాచింగ్ టీవీ, రీడింగ్ బుక్స్. పొద్దున్నే వాచింగ్ టీవీ అంతేనా? ఇంకా వాకింగ్. వాకింగ్. ఒకరోజు అబ్బాయివి, అప్పుడు ఏం చేస్తావు?
ఇప్పుడు ఇంకా ఏరియా అమ్మాయిలు అమ్మాయి మొత్తం తిరుగుతావు కదా. ఎస్ అందరికి పెట్టేసా. చూశారండి, ఎవరు చెప్పారండి అమ్మాయిలు మంచి వాళ్ళని చెప్పి? ఆ అమ్మాయి అబ్బాయి అయితే మొత్తం ఈ ఏరియా అమ్మాయిలు ఎంబడి మొత్తం తిరుగుతూ ఉంటుందంట. ఓకే ఫైన్, నెక్స్ట్. నీ పేరేంటి? భార్గవి. భార్గవి చాలా సిగ్గుపడుతుంది. రీడింగ్ బుక్స్. ఇప్పుడు నువ్వు ప్రిన్సిపల్ ముంగట మార్క్స్ కొట్టాలని చెప్పి రీడింగ్ బుక్స్ అని చెప్పకు. న్యాచురల్ నీ హాబీస్ ఏంటి? సింగింగ్ సాంగ్స్. నెక్స్ట్ నీ పేరేంటి? పూజ రాజ్ పుహిత్. ఓకే, మార్నింగ్ నుంచి ఇప్పుడు నువ్వు తెలుగులో చెప్పు, ఏం చేస్తావు? ఉదయం నుంచి ఇప్పటి వరకు నువ్వు ఏం చేస్తావో తెలుగులో చెప్పు. అందరు చేసేది చేస్తాము. అవ్వా, ఇదేంటమ్మా ఎట్టకారమ్మా? అందరు చేసే నేను చేస్తాను అంట. అంటే ఇంతకుముందు స్కూల్కి వెళ్ళేదాన్ని, ఇప్పుడు కాలేజ్. స్కూల్ ఏంటి? నాకు తెలుగులో కావాలి. పాఠశాల. ఇంకా ఇంకేముంటాయి? మార్నింగ్ ఉదయాన లేవాలి, పడుకోవాలి, తినాలి, తాగాలి, లాస్ట్ నిద్రపోవాలి, అంతేనా? ఈ అమ్మాయి తెలుగు వచ్చంటండి. ఇప్పుడు 1 kg మన చేతిలో 1 kg ఐరన్ ఉంది. పట్టుకో మైక్. ఇంకో 1 kgలో ఇంత దూది ఉంది. ఏది ఎక్కువ వెయిట్ ఉంటుంది? ఐరన్. ఏది వెయిట్ ఉంటుంది? ఐరన్. ఏది ఎక్కువ వెయిట్ ఉంటుంది? మళ్ళీ చెప్పండి క్వశ్చన్. మన మన చేతిలో 1 kg, ఈ లెఫ్ట్ హ్యాండ్ లో 1 kg ఐరన్ ఉంది, ఈ రైట్ హ్యాండ్ లో ఇంత దూది ఉంది, 1 kg దూది. ఏది ఎక్కువ వెయిట్ ఉంటుంది? ఇందాక ఎవరమ్మా ఐరన్ ఉండదు ఎవరు? ఇప్పుడు నీ పేరు చెప్పు. సాహితి. సాహితి నీ హాబీస్ ఏంటి? వాచింగ్ టీవీ. సాహితి చైనా ఏ దేశంలో ఉంది? ఎవరు చెప్పొద్దు దయచేసి, సాహితి చెప్తాను, చెప్పు. చైనా. చైనాలో చూసానండి, చైనా మా ఇంటి పక్కన ఉంది అంటుంది అమ్మాయి. నీ పేరు చెప్పు. మై నేమ్ ఇస్ శ్రావంతి. శ్రావంతి, వాట్ యువర్ హాబీస్? సింగింగ్ సాంగ్స్, రీడింగ్ గుడ్ బుక్స్. స్మైల్, చాలా మంచి నవ్వుతున్నావు. థ్యాంక్ యూ. టమాటాని ఇంగ్లీష్ లో ఏమంటారు? టొమాటో. ఇక నాకే పంచి పడ్డదండి అమ్మాయి, కరెక్ట్. అసలు ఆలోచించకుండా చెప్పేసరి సూపర్, కరెక్ట్. నీ పేరేంటి? నేహా. నీ హాబీస్ ఏంటి నేహా? వాచింగ్ టీవీ. ఓకే. టాకింగ్ విత్ ఫ్రెండ్స్. అంటే ఎవరమ్మా? అమ్మాయిలా లేక అబ్బాయిలా? అమ్మాయి. ఓన్లీ గర్ల్స్. ఓన్లీ గర్ల్స్. అంటే ఎక్కువ ఏం సొల్లు మీటింగ్ పెట్టుకుంటారు మీరు? నాకు అర్థం కాదు. గర్ల్స్ మూవీస్. ఓకే, నువ్వు రీసెంట్గా చూసిన మూవీ ఏంటి? 100% లవ్. నచ్చిందా మూవీ? I sing another song. ఓకే ఫైన్, అప్ టు యూ. బొమ్మను గీస్తే నీలాగుంది, దగ్గరికొచ్చి ముద్ది మంది, సర్లే పాపం అని దగ్గరికెళ్తే దాని మనసే నీలో ఉందండి, ఆ ముద్దేదో నీకే ఇమ్మంది, సరసాలాడే వయసొచ్చింది, సరదా పడితే తప్పేముంది, ఇవ్వాలని నాకు ఉంది కానీ సిగ్గే నన్ను ఆపింది. నీ పాటే చాలా అదిరింది, సూపర్. అండ్ నెక్స్ట్ యూ కమ్ గర్ల్, యువర్ నేమ్? My name is Yasmin. యువర్ హాబీస్? Watching cartoons, reading stories. ఓకే, నీ స్కూల్ డేస్ మర్చిపోలేని రోజు చెప్పు. యాన్యువల్ డేకి మా ఫ్రెండ్స్ డాన్స్ చేయడం. అంటే వాళ్ళు డాన్స్ చేస్తే నువ్వు చూసావా? అది మర్చిపోయిన రోజు కదా. యూ కమ్ అవుట్, యూ బ్లాక్ అండ్ బ్లాక్ ఏంజల్, కమ్ అవుట్. చూసానండి, ఏంజల్ లోపలికి వెళ్ళి దాచుకుంటుంది, అసలు నేనే బయటకు గుంజేసాను. నీ పేరేంటి? మై నేమ్ ఇస్ శ్వేత. శ్వేత, నీ హాబీస్ ఏంటి శ్వేత? వాచింగ్ టీవీ, టాకింగ్ ఫ్రెండ్స్, రీడింగ్. అంటే ఏమన్నా బయటికి అర్జెంట్ వెళ్ళిపోవాలా? అదేం లేదు. లేకపోతే వీడు ఎందుకు పిలిచిండ్రా బాబు అని చెప్తున్నావా? అట్లా నువ్వు అనుకుంటుండొచ్చు, నాకేం లేదు అట్లా. ఓహ్ అలానా? అవును. సరే శ్వేత చెప్పు. శ్వేత, ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమైన నీకు ఒక రోజు అబ్బాయిలా ఉండమంటే నువ్వేం చేస్తావు? నీలా యాంకర్ కావాలని అమ్మాయిల గురించి రోడ్పై తిరిగేదాన్ని. చూసారా అండి, అసలు అమ్మాయి లోపల ఎన్ని సీక్రెట్స్ ఉన్నాయో చూసారండి. ఏదో పాపమని ఒక్కరోజు అవుతే ఏం చేస్తావు అంటే అమ్మాయిలందరూ నాయనకన్నా వేసుకొని తిరుగుతా అని చెప్తున్నారండి. ఎనీవేస్ సూపర్. ఎవరు చెప్పారండి అమ్మాయిలు మంచి వాళ్ళని చెప్పి? చూడండి, మా అబ్బాయిలు చాలా అమాయకులండి కదా. రామ మహాలక్ష్మి, చెప్పు నీ పేరేంటి? సమత. ఎందుకని సిగ్గుపడుతున్నావు? ఫస్ట్ అది చెప్పు. ఏంటండి ఆడపిల్లలు సిగ్గుపడాలా? ఇక్కడ ఆడపిల్లలు ఎవరో ఒక్కరున్నారా? అసలు మీరు ఎలా ఉన్నారు తెలుసా? అమ్మాయిలా ఉన్నారు. చెప్పు సమత, మాటలు రావా? సమత సినిమా మంచి స్మైలింగ్ గర్ల్ అండి. మంచి మూవీ డైలాగ్, ఫనీ డైలాగ్ అయినా సరే స్టార్ట్. ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయి, బ్లూ అయి, రెడ్ అయి, గ్రీన్ అయి, ఆఖరికి ఎల్లో అవుతుందో టీవీ అని యాంకర్ వాళ్ళే. అసలు నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను, బట్ సూపర్, చాలా అదిరిపోయింది. లెట్స్ టేక్ ఎ షార్ట్
బ్రేక్